హలో పిల్లలు, ఇప్పుడు మనం కొన్ని సాధారణమైన పొడవు కొలతల గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, అమన్ మరియు ఖుషి వాళ్ళు ఎంత ఎత్తున్నారు? అమన్ ఖుషి కన్నా ఎత్తుగా ఉన్నాడు. మరి ఖుషి ఎత్తు ఎంత? ఖుషి అమన్కి భుజాల వరకు అవుతుంది. అమన్ గోడ దగ్గర నిల్చొని తన ఎత్తు ఎంతో గోడపైన గుర్తు చేశాడు, అంటే ఒక గీతను గీసి పెట్టాడు. అలా అమన్ ప్రతి నెలకి తన ఎత్తు ఎంత పెరిగిందో తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే తను ఎత్తును చూసుకోవాలనుకుంటాడో గోడ దగ్గరెళ్ళి అక్కడ ఆ గీత గీస్తాడు. అయితే ఇవన్నీ మన ఎత్తు ఎంత పెరిగిందో అని తెలుసుకోవడానికి ఇలాంటివి మనం ఉపయోగిస్తాము. ఒకవేళ మీ అంకుల్ కానీ మీ మామయ్య కానీ మీకు ఊయలను కట్టడానికి తాడుని తీసుకురమ్మని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఎంత తాడుని తీసుకొస్తారు? తను ఇలా అయితే చెప్పాడు కదా, నాకన్నా 2 రెట్లు ఎత్తున్న తాడుని తీసుకురమ్మని చెప్పలేరు. ఎందుకంటే కొట్టు అతనికి మీ మామయ్య ఎత్తెంతో తెలియదు కదా. అలాంటప్పుడు మీ మామయ్య ఏమంటారు? వెళ్ళి ఒక 2 మీటర్ల తాడుని తీసుకురా అని చెప్తారు. అప్పుడు కొట్టు అతను మీకు 2 మీటర్ల తాడును ఇస్తాడు. అనగా ఇప్పుడు తాడుకి ప్రమాణమేంటి? తాడుని మనము మీటర్లలో కొలుస్తాము. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ స్కూల్లో మనము స్కేల్ను ఉపయోగిస్తాము. అయితే ఈ స్కేలు పైన 0 నుండి 15 వరకు రాసి ఉంది. అనగా ఇది 15 మీటర్లా? కాదు, ఇది 15 సెంటీమీటర్లు. అయితే సెంటీమీటర్ ఎంత పొడవు ఉంటుంది? మీకు తెలుసు, 1 మీటర్ని 100 సమాన భాగాలుగా చేయాలి. అప్పుడు 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. మనము సెంటీమీటర్లను ఎలా రాస్తాము? సిఎం అని రాస్తాము. అయితే 5 సెంటీమీటర్లను ఎలా రాస్తాము? 5 సిఎం. మనము సెంటీమీటర్లను చిన్న చిన్న వాటిని కొలవడానికి ఉపయోగిస్తాం. సాధారణంగా మన పుస్తకాలలో దేన్నైనా కొలవడానికి మనము ఈ సెంటీమీటర్లను ఉపయోగిస్తాము. మీకు తెలుసు, సెంటీమీటర్ కన్నా చిన్న కొలత కూడా ఉంది. అదేంటో తెలుసా? మిల్లీమీటరు. అయితే మిల్లీమీటర్ ఎంత పొడవు ఉంటుంది? 1 సెంటీమీటరు 10 మిల్లీమీటర్లకు సమానము. ఇక్కడ ఈ స్కేల్లో చూడండి, 1 సెంటీమీటర్ను ఎన్ని సమాన భాగాలుగా విభజించారు? 10 సమాన భాగాలుగా చేశారు. ఇప్పుడు మీరు మీ చేతి గోరు కొలతను చూడండి. ఆ కొలత మనము మిల్లీమీటర్లలో చేస్తాము. అయితే గ్యాంజెస్ నది పొడవెంత? ఇది చాలా పొడవుగా ఉంటుంది. మనం దీన్ని సెంటీమీటర్లలో కొలవలేము. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? కిలోమీటర్లను ఉపయోగిస్తాము. 1 కిలోమీటర్ అనగా 1000 మీటర్లు. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? మనము ఈ పొడవులని ఎలా కొలుస్తాము? మనము ఈ పొడవులను స్కేలుతో కానీ లేదా మీటర్ టేప్తో కానీ కొలవవచ్చు. మనము బట్టల కొట్టుకు వెళ్ళినప్పుడు ఆ కొట్టతను కొలతల కమ్మని ఉపయోగిస్తాడు. అదే విద్యార్థులు స్కేల్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? ఒకవేళ మీరు బట్టల కొట్టుకు వెళ్లారనుకోండి బట్టలు కొనుక్కోవడానికి, కానీ ఆ బట్టల షాప్ అతని దగ్గర కొలతల కమ్మనే లేదనుకోండి, కేవలం ఒక స్కేల్ ఉందనుకోండి, అప్పుడు ఎలా కొలవాలి బట్టను? అప్పుడు మనము కేవలము ఇంచులు మరియు సెంటీమీటర్లతోనే
కొలవాలి. అప్పుడు మనము 1 మీటర్ని ఎలా కొలుస్తాము? అప్పుడు మనకు ఈ సెంటీమీటర్లను మీటర్లలోకి ఎలా మార్చాలో తెలవాలి. అయితే ఇప్పుడు 1 మీటర్ అనగా ఎంతకు సమానము? 100 సెంటీమీటర్లకు సమానము. అనగా 1 మీటర్ని 100 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగము 1 సెంటీమీటరు ఉంటుంది. అర్థమైందా? అయితే మన స్కేల్లో 100 సెంటీమీటర్లున్నాయి. 100 సెంటీమీటర్లనగా 1 మీటరు. సాధారణంగా పిల్లలు తమ పెన్సిల్ ఎంత పొడవుగా ఉందో చేతితో కొలుస్తారు. అలాగే ఎవరైనా పిల్లల వెంట్రుకలు ఎంత పొడుగ్గా ఉన్నాయో వాళ్ళ చేతులను ఉపయోగించి కొలుస్తారు. అలానే పిల్లలు ఆడుకునేటప్పుడు ఎంత దూరం ఉందో అడుగులతో కొలుస్తారు. అయితే పాత రోజులలో జనాలు ఇలాంటి పద్ధతులను ఉపయోగించేవాళ్ళు. ఈ రోజుల్లో మనము మీటర్ కొలతను ఉపయోగించి పొడవులను కొలుస్తున్నాము. కానీ ఎప్పుడైతే ఈ కొలతలు లేవో ఆ సమయంలో జనాలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బొటనవేలు తుది భాగం నుండి చిటికనవేలు చివరిదాకా కొల్చేవాళ్ళు. దాన్ని మనం ఏమంటామో తెలుసా? జానెడు అని అంటాము. సరదాగా ఇప్పటికి కూడా ఆ కొలతని కొంతమంది పిల్లలు ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మన దగ్గర కొలవడానికి ఏమీ ఉండవో అప్పుడు మనము ఆ జానెడు కొలతను ఉపయోగిస్తాము. ఇంకొంతమంది దూరాన్ని కనిపెట్టడానికి వాళ్ళ మధ్యవేలు యొక్క చివరి భాగం నుంచి వాళ్ళ మోచేయి వరకు కొలుస్తారు. ఆ ప్రమాణాన్ని మనం ఏమంటామో తెలుసా? మూరా అని అంటాము. మూరా కూడా ఒక కొలతే. మనము పూలు అవన్నీ 1 మూర లేదా 2 మూరలు అని తీసుకుంటాం కదా, అలా. కేవలము చేతులే కాదు, మనం మన అడుగులను కూడా ఉపయోగిస్తాము. 1 అడుగు అనగా మనిషి యొక్క పాదము ఎంత పొడవుగా ఉంటుందో దాన్ని మనము 1 అడుగు అని అంటాము. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.